హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. బాల్య జీవితము. ఐర్లాండ్ దేశములోని మార్కెట్ హిల్ అను పట్టణమునకు సమీపముననున్న బల్లమకల్లి అను మారుమూల గ్రామమునందు అన్నామణి జన్మించెను. ఆమె ఇల్లు ఒక పూరి గుడిసె మాత్రమే. అది పందులు మేయు స్థలమునకు సమీపములో నుండెను. ఆమె తండ్రి పేరు జేమ్స్ ప్రెస్టన్. ఆయన పొలములో బంగాళాదుంపలు పండించుటకు ఇతర సహకారులతో పనిచేయుచు పందుల మందను కాయుచు శక్తి వంచన లేకుండా ప్రయాసపడుచుండెడివాడు. అన్నామణి కంటే పెద్ద ప్రాయము కలిగిన వారును చిన్న ప్రాయము కలిగిన వారును మొత్తము 4 అక్కా చెల్లెండ్రును ఒక తమ్ముడును ఆమెకు తోబుట్టువులుగా నుండిరి. ఈమె బహు కొద్ది తెలివితేటలు కలిగి ఉన్నందున పలుమారు కఠిన శిక్షకు పాల్పడుచుండెడిది. ఈమె పిన్న తల్లి చాలా దైవభక్తి కలిగినదై ఉండినందున ఈమె దగ్గర నుండి చాలా గౌరవమును పొందెను. ఈమె ముక్కోపి అయినందున దేవుని బిడ్డ అయిన తరువాత అట్టి బలహీనతను జయించు నిమిత్తము దేవుని దగ్గర చాలా ప్రలాపించెను. ఉపాధ్యాయులు ఈమెకు చదువు నేర్పించలేక ఒక వారములోనే ఈమెను ఇంటికి సాగనంపిరి. ఒక స్త్రీ ఈమెకు పరలోక ప్రార్థన నేర్పించుటకు 100 మారులు ప్రయత్నించెను. కానీ లాభము లేనందున ఆ ప్రయత్నమును విరమించుకొనెను. అన్నామణి బలమైనదే కష్టపడి పనిచేయుచుండెను. తన యజమానుని క్రింద పనిచేయుచుండిన సేవకులనేకులు అప్పుడప్పుడు మదుపానములు త్రాగుచుండిరి. ఈమె బహుగా భయపడి వాటికి దూరముగా పారిపోవుచుండెడిది. ఒకానొక సమయములో వీరందరూ ఏకమై బలవంతముగా ఆమె గొంతులో మదుపానమును పోసిరి. ఆ తరువాత క్రమేణా ఈమె కొంత మేరకు ఆ పానీయములను ప్రేమించినను ఎల్లప్పుడూ వాటిని త్రాగుటకు బహుగా భయపడుచుండెడిది. పిమ్మట అన్నామణి మెకే అను నామె వద్ద సేవకురాలుగా పనిచేసెను. ఈ యజమానురాలు మద్యము మొదలగు పానీయములను బహుగా అసహ్యించుకొనుచుండెను. ఈమె ఇంట దైవభక్తి గలవారి సహవాసమును కలిగియుండెను. క్రొత్త నిబంధనను ఎన్నడూ చూడకుండినందున దానిని తెమ్మని అడిగినప్పుడు దానికి బదులుగా వార్తాపత్రికను తీసుకొని వెళ్ళెను. మెకే అమ్మగారు కడు జాగ్రత్తతో ఆమె ఎడల మెలుగుచూ మెథడిస్ట్ ఆరాధనలకు ఆమెను నడిపించుచుండెను. పాపముల విషయమై కన్నీటితో పశ్చాత్తాపడుటయు తన రక్షణకై దేవుణ్ణి స్తుతించుటయు బహు క్రొత్త సంగతులుగా కనబడినందున ఇవి అన్నామణికి గ్రహింపు కాలేదు. ఆర్మ్స్ట్రాంగ్ హాలిడే అనే ప్రసంగికుని ప్రసంగమును వినుటకై ఒక ఇంటియందు జరుగుచున్న ప్రత్యేక ఆరాధనకు ఆమె పంపబడెను. ఆమెకు మత్తయి 6వ అధ్యాయము 6వ వచనములోనున్న బైబిల్ వాక్యము బలముగా తట్టెను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ మాటలు ఆమెలో నాటబడెను. ఈ మాటలను అనుసరించి రాత్రి 8-9 గంటల మధ్య ఇంటి పై అంతస్తు గదిలోనికి వెళ్ళి తనంతట తానే మోకరించి తన జీవితములో మొదటిసారిగా దేవుని కృప కొరకు ప్రార్థించెను. అప్పుడు తన పాపములన్నీ వరుసగా జ్ఞప్తికి వచ్చి తన ఎదుట రాయబడినట్లు ఆమెకు కనబడుచుండెను. అంతటా తన హృదయము పగిలి కన్నీటితో దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థించుచుండెను. ఆ సమయమందు నరకము తనను మృంగవలనని నోరు తెరిచినట్లుగా ఆమె చూచి గట్టిగా ఏడ్చుచుండెను. ఆ శబ్దమును విని మెకే అమ్మగారు తన భర్తగారికి
తొందర కలుగునేమోనని భయపడి ఆమెను ఓదార్చుటకు ప్రయత్నించెను. అందుకు అన్నామణి, అమ్మా, నేనిలాగున ప్రలాపించుట లోకమంతయు వినినను పర్వాలేదు. నేను దేవుని కృప కొరకు మొరపెట్టవలసినదమ్మా అని జవాబిచ్చెను. కొంతసేపైన పిదప ఆమె తన గదిలోనికి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు ప్రార్థించుచుండెను. దేవా, నన్ను కరుణింపవా అని ఏడ్చుచు భయాక్రాంతురాలై కొట్టుకొనుచుండెను. అప్పుడు ఆమె ముందు సిలువలో వేలాడుచున్న రక్షకుని ప్రక్క గాయములలో నుండి రక్తము కారుచుండుట ఆమె చూచెను. వెంటనే విమోచించగలిగిన క్రీస్తు రక్తము తన పాపమంతటిని తుడిచివేసిననున్నటి తలంపు, నమ్మిక ఆమెకు రాగా ఆమె హృదయములో గొప్ప సంతోషము కలిగెను. ఆమె క్రొత్త నిబంధనను చేతపట్టుకొని పసిపిల్ల యొక్క మనసుతో, ఓ ప్రభువా, భరించలేని పాప భారమును తీసివేసిన నీవు ఈ చిన్న పుటములను చదువు నేర్పించవా అని ప్రార్థించెను. దేవుడు ఆమెకు చదువును అనుగ్రహించగా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును గాని నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు అని వచనమును చదవగలిగెను. అన్నామణి మొట్టమొదటిగా బైబిల్ చదివెను. ఏ పుస్తకమునైనను ఎన్నడైనను ఆమె చదివియుండలేదు. అక్షరములు కూడా రాని బలహీనురాలికి అనుగ్రహించబడిన దైవ సహాయములలో ఇదియే మొదటిది. పిమ్మట ఉదయముననే లేచి తన అనుభవ సాక్ష్యమును పక్కవారితో చెప్పెను. ఈ సంగతిని తన తల్లిదండ్రులకు తెలియచేయక తన తాతగారికి జరిగినట్లుగానే ఆమెకును మతిపోయిందని వారనిరి. అయితే ఆమె యొక్క అక్కగారైన మేరీ అనునామె ఈమెలో ప్రభువు వలన కలిగిన నూతన జీవితమును గూర్చి చాలా అభినందించుచున్నానని ఆమెకు రాసెను. ఈ జాబు అన్నామణికి ఈ అనుభవము కలుగుటకు 2 దినములకు పూర్వమే రాయబడి ఉండెను. అన్నామణి అనుదిన చర్యలలో కూడా దేవుని సహాయమును పొందుచుండెను. ఆత్మీయముగా మెథడిస్టు వారి ఆరాధనల్లో మేలు పొందుచుండెను. పరిస్థితులను బట్టి ఆమె మెకే అమ్మగారి దగ్గర నుండి సెలవు తీసుకొని డాక్టర్ రీడ్ అను మెథడిస్ట్ సంఘము పెద్ద యొక్క ఇంటిలో సేవకురాలిగా చేరెను. అన్నామణి విషయమై శ్రద్ధ కలిగిన వాడై ఆ సంఘ కాపరి తన ఇంటిని ఎన్నడూ ఆమె వదిలిపోకుండునట్లుగా ఆమె చేత వాగ్దానమును చేయించెను. అన్నామణి కూడా తన వాగ్దానమును నెరవేర్చుటకు ప్రయత్నించెను. ఆమెకు జీతము నెలకు $2. ఆమె యొక్క ఆత్మీయ జీవితములో హెచ్చు తగ్గులున్నందున తన తప్పులను గురించి మిగులు పశ్చాత్తాపడుచుండెను. తన యొక్క అదుపులేని కోపము వలన పలు శ్రమలను అనుభవించుచుండెను. అందుచే వారికున్న క్రూరమైన ఆవు ముందు పడి అది ఆమెను త్రొక్కుట ద్వారా చనిపోవలనని తలంపుతో ఆత్మహత్యకు పాల్పడెను. కానీ ఆ యావు ఆమె ఎడల మిక్కిలి ప్రీతితో మెలిగి ఏ హానియూ చేయకుండినప్పుడు దేవుడు తన్ను గూర్చి చింతించుచు తానింకను దీర్ఘకాలము జీవించవలనని కోరుచున్నాడని గ్రహించెను. అన్నామణి ప్రార్థనాపరురాలై అపాయకరమైన పరిస్థితులలో కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉండెను. రాత్రి జాములయందు ఇంటిలో నిద్ర మేల్కొని ఒంటరిగా నుండినప్పుడు కూడా ఆమె నిబ్బరము కలదై దేవుడే ఆమెకు సహాయము చేసి దొంగల నుండి కాపాడగలడని నమ్మియుండెను. తన్ను తాను కాపాడుకొనుటయేగాక ఇంటిని కూడా కాపాడుటకు దేవుడామెకు తగినట్టు జ్ఞానమిచ్చెను. తప్పించుకొనలేని రీతిగా అపాయమేదైనను వచ్చినప్పుడు ఆమె దేవునికి మొరబెట్టగా అకస్మాత్తుగా ఆమె యొక్క యజమానుడు వచ్చుటయో లేక ఏదో ఒక కారణము వలన అక్కడ నుండి దొంగ పారిపోవుటయో
తటస్థించుచుండెను. ఒకసారి ఆమె యొక్క యజమానురాలును ఆమెయును ఒంటరిగానున్నప్పుడు దొంగరాగా ఆత్మ జ్ఞానముచే వానిని బెదరగొట్టెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.